నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, ఊర్లల్లో చాలామంది పేదవాళ్ళకి ఎవరైతే గనక పూర్తిగా కరెంటు విషయం సంబంధించి పొలాల కాడ గానీ, లేకంటే ఇంకో దగ్గర గానీ, వర్షాకాలంలో తెలుసో తెలియక వాళ్ళు విద్యుద్ఘాతానికి గురయ్యి ఎవరైనా సరే, చాలా దగ్గర వారు ఎవరైనా గానీ చనిపోయినప్పుడు, దాని తర్వాత ఎటువంటైనా నష్టపరిహారం వస్తుందా లేదా అని చెప్పి తెలియక అలానే ఉంటారు. దానికి సంబంధించి రీసెంట్‌గా ఒక కేసు చూసింది ఏంటంటే గనక హైకోర్టులో ఒక వ్యక్తి కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు విద్యుద్ఘాతానికి గురైతే కనుక కరెంట్ వైర్స్ తగలడం వల్ల చనిపోతే ఒక 2 ఇయర్స్ వరకు వాళ్ళ లోకల్లో ఉండే సంబంధిత అధికారులకు అర్జీ పెట్టి నష్టపరిహారం రాక వెయిట్ చేయటం వల్ల చివరికి హైకోర్టును అప్రోచ్ అయ్యారు. దాంట్లో లీగల్ పొజిషన్ ఏంటంటే 2017 అరౌండ్లోనే ఏపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక సర్క్యులర్ ఉన్నది. దాని ప్రకారము ఎవరైతే కనుక ఇలా డెత్ జరుగుతుందో, ఎవరైతే కనుక మరణిస్తారో ఎలక్ట్రిక్ షాక్ వల్ల అటువంటి వారికి 5 lakhs రూపీస్ వరకు, అంటే 5 లక్షల రూపాయల వరకు డబ్బులు చెల్లించాలి కన్సర్న్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పి దానిపైన కొన్ని సర్క్యులర్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని హైకోర్టు ఏం చెప్పిందంటే 2 ఇయర్స్ అయింది, ఎందుకు ఇంత లేట్ చేశారని చెప్తూ వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ 6 వీక్స్, అంటే ఒక 6 వారాల లోపల వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకు నష్టపరిహారం, అంటే వాళ్ళకి పరిహారం చెల్లించండి. ఆ వ్యక్తి కుటుంబంలో వ్యక్తి మరణించారు కదా ఈ కారణాల వల్ల, అంటే కనుక ఈ ఎలక్ట్రిక్ షాక్ వల్ల మరణించారు కదా అని జడ్జిమెంట్లో పొందుపరుస్తూ తీర్పు ఇవ్వడం జరిగినది. అంటే ఈ లా ఉన్నదని మీరు తెలుసుకుంటే కనుక ఎవరైనా పేదవాళ్ళకి ఎవరికైనా సరే, మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియజేస్తే కనుక ఇటువంటి జరిగినప్పుడు కనీసం ఆ కుటుంబానికి మీరు సహాయం చేసిన వాళ్ళని అవుతారని చెప్పే ఉద్దేశంతో ఇటువంటి వీడియో తీసి తెలియజేస్తున్నానండి. నమస్తే అండి, ఉంటానండి.